అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్లల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, మార్చి 7, 2024, గురువారం. తిథి ద్వాదశి, రాత్రి 1:19 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 1:03 వరకు, తదుపరి శ్రవణం. యోగము వరియాన, ఉదయం 8:24 వరకు, తదుపరి పరిగా. కరణం కౌలవ, మధ్యాహ్నం 2:50 వరకు, తదుపరి తైతుల. రాత్రి 1:19 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:21, సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం తెల్లవారుజామున 4:40, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:12. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:17 వరకు, యమగండం ఉదయం 6:21 నుండి 7:50 వరకు, గుళిక కాలం ఉదయం 9:20 నుండి 10:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి 11:07 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు, వర్జము సాయంత్రం 4:39 నుండి 6:06 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 7:08 నుండి 8:37 వరకు, తిరిగి రాత్రి 1:18 నుండి 2:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:55 నుండి 4:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:33 వరకు. మార్చి 7, గురువారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి, రాత్రి 1:19 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్షరంధ్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే కృష్ణపక్ష త్రయోదశి కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. ద్వాదశి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఉదయం 7:44 వరకు ఉంటాయి. ఆ తర్వాత ఉదయం 8:24 నుండి సాయంత్రం 6:35 వరకు పరిగ యోగ విష గడియలు ఉంటాయి. ఇవి కూడా మంచివి కాదు. ఒకవేళ ఈరోజు శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా మేరకు ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే కనుక చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏకాదశి పారణ సమయం ఉదయం 6:20 నుండి 8:43 వరకు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: చీకటి ఖండం అని ఆఫ్రికా ఖండాన్ని పిలుస్తారు.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, హ్యారీ పోటర్ సిరీస్ రచయిత ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకులు ఎంఎస్ రామారావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 7 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలున్నాయి. వృషభ రాశి. విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి. అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి. మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. కన్యా రాశి. దైవ బలాన్ని పెంచుకోవాలి. తులా రాశి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనస్సు రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి. ధైర్యంగా ఉండాలి. కుంభరాశి. శత్రువులకు దూరంగా ఉండాలి. మీన రాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.